స్టార్ట్ చేస్తున్నాను. డిస్టెన్స్ టైం అయిపోయింది కదా, ఇది టైము అండ్ డిస్టెన్స్ స్పీడ్. హలో రాఘవేంద్ర, రాఘవేంద్ర సార్ మేము వినలేదు, ఒకసారి చెప్పండి సార్ మళ్ళీ. ఏదమ్మా ఇదేనా టైం అండ్ డిస్టెన్స్ ఇదా? హలో అవును సార్, ఎస్ సార్. టైం అండ్ డిస్టెన్స్ స్పీడ్. ఫస్ట్ ఫార్ములాస్ ఇంపార్టెంట్ అమ్మా. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. నెక్స్ట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఈ మూడు ఫార్ములాస్ ఇంపార్టెంట్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము, మరి టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, మరి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. చూడండి, ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్, దాని నుండి మనము మీటర్స్ పర్ సెకండ్ లెక్ మార్చుకోవాలంటే సమ్ ఎక్స్ ఇంటూ 5/18. ఇది కంపల్సరీగా 5/18. అంటే కిలోమీటర్స్ పర్ అవర్ నుంచి మీటర్స్ పర్ సెకండ్ లెక్ చేంజ్ కావాలంటే సమ్ ఎక్స్ ఇంటూ 5/18. 5/18తో మనం మల్టిప్లై చేసుకోవాలి ఇక్కడ కిలోమీటర్ నుంచి మీటర్లే కన్వర్ట్ చేయాలంటే. నెక్స్ట్ ఎక్స్ మీటర్స్ పర్ సెకండ్, ఇక్కడ మీటర్స్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్స్ పర్ అవర్ లెక్ చేంజ్ కావాలంటే ఎక్స్ ఇంటూ 18/5 రివర్స్లో పడుతుంది, 18/5. ఈ 5 ఫార్ములాస్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. వీటిని బేస్ చేసుకునే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం అడిగే అవకాశం ఉంది ఇందులో. చూడండి ప్రాబ్లము, హౌ మెనీ డస్ ఆదిత్య టేక్ ఆఫ్ కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 400 meters if the runs at a speed of 20 kilometers per hour? అంటే ఆదిత్య స్పీడ్ ఎంత? 20 kilometers per hour అని ఇచ్చినాడు వాడే. కాబట్టి కిలోమీటర్లే మనం చేంజ్ చేసుకోవాలి కాబట్టి 20 ఇంటూ 5/18 వాళ్ళ కిలోమీటర్లో ఇచ్చినాడు, దాన్ని మరి మీటర్స్ పర్ సెకండ్ లేక మనం తీసుకురావాలి కాబట్టి 5/18. 5/18 ఈజ్ ఈక్వల్ టు మరి 100/18 అంటే 50/9 మీటర్స్ పర్ సెకండ్. మరి నెక్స్ట్ ఏమన్నాడు? టైం టేకన్ టు కవర్ 400 meters. మరి 400 meters ఇంటూ 9/50. 9/50 రివర్స్ అవుతుంది ఇక్కడ కాబట్టి 50 టు 400 క్యాన్సిల్ అయితే 5/8 40 కాబట్టి 8 ఇంటూ 9 ఈస్ 72 seconds పడుతుంది. 72 seconds. కాబట్టి 72 seconds మీన్స్ 1 minute 12 seconds అని అర్థం. 1 minute అంటే 60 seconds అయితే 1 minute కాబట్టి 60. మరి రిమైనింగ్ ఎంత ఉంది? 12 seconds కాబట్టి 1 minute 20 seconds. ఇది ఇలాంటి ప్రాబ్లం. కాబట్టి మనకి 4 ఫార్ములాస్ గుర్తుండాలి. 5 స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని, మరి టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అని, మరి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, మరి ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 5/18 మీటర్స్ పర్ సెకండ్. మరి ఎక్స్ మీటర్స్ పర్ సెకండ్ నుంచి ఎక్స్ ఇంటూ 18/5 కిలోమీటర్స్ పర్ అవర్. ఈ 5/18 ఎక్కడ మల్టిప్లై చేసుకోవాలి, మళ్ళీ 18/5 అనేది ఎక్కడ మల్టిప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ సైక్లిస్ట్ న్యూ ఏ డిస్టెన్స్ ఆఫ్ 750 meters. అయితే then 2 minutes 30 seconds is the speed in kilometers per hour
బై ది సైకిల్. ఇక్కడ ఫస్ట్ మనము డిస్టెన్స్ ఏమి 750 మీటర్స్ ఇచ్చినాడు. నెక్స్ట్ టైం ఏమి ఇచ్చినాడు 2 minutes 30 seconds ఇచ్చినాడు. స్పీడ్ ఫార్ములా ఏమప్పుడు డిస్టెన్స్ తెలిసింది, మనకు టైం తెలిసింది. దాని నుంచి గివెన్ ప్రాబ్లం నుంచి మనము డిస్టెన్స్ తెలుసుకున్నాం, మరి టైం ఇచ్చినాడు. మనకు అనుకోవాల్సిన స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మరి డిస్టెన్స్ అంటే ఎంత 750 డివైడెడ్ బై టైం ఎంత 2 minutes 30 seconds. 2 minutes అంటే ఎంత 120 seconds ప్లస్ 30 seconds ఈజ్ 150 seconds. కాబట్టి 750 by 150 అవుతుంది. 750 by 2 minutes అంటే 120, 1 minute క్యారీ 60 seconds కాబట్టి 2 minutes 120 ప్లస్ ఈ 30 seconds ప్లస్ 30 ఈజ్ 150. అంటే 750 by 150, 0 gets cancel, 5 5s 15 5s 75. కాబట్టి 5 meters per second. మరి 5 meters per second అంటే 5 into meters per second చేయాలంటే మీ 18/5 మల్టిప్లై చేసుకోవాలి. 5 క్యాన్సిల్డ్, మరి 18 kilometers per hour. ఇది ప్రాబ్లం. కాబట్టి ఇది ఎలా చేయగలుగుతున్నాము అంటే మనం ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లము స్పీడ్ ఏమి ఇచ్చినాడు, మళ్ళీ డిస్టెన్స్ ఏమి ఇచ్చినాడు, మళ్ళీ దాని నుంచి టైం కనుక్కోవాలన్నా, స్పీడ్ కనుక్కోవాలన్నా, డిస్టెన్స్ కనుక్కోవాలన్నా. కాబట్టి ఇచ్చినవి రాసుకుంటే మనం ఏం కనుక్కోవాలా అనే దాన్ని బట్టి మనము ఈ ఫార్ములా అప్లై చేసి దాని నుంచి మరి కిలోమీటర్స్ పర్ మీటర్సా, మీటర్స్ నుంచి కిలోమీటర్స్లకి చేంజ్ చేసుకోవాలా అనేది మనకి ఒక క్లారిటీగా అర్థమవుతాయి. మనకు ఫార్ములాస్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈజీగా మనము చేయవచ్చు. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎక్స్ప్రెస్ ఏ స్పీడ్ ఆఫ్ 30 kilometers ఇన్ యాజ్ పర్ సెకండ్, మీటర్స్ పర్ సెకండ్. మరి ఇక్కడ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి ఇచ్చినాడు 36 kilometers అన్నాడు పర్ అవర్. 36 kilometers per hour. మరి కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఏం తీసుకోవాలి మనము 36 ఇంటూ కిలోమీటర్స్ పర్ అవర్ అంటే 5/18. 5/18 కాబట్టి 18 1s 18 2s 36. మరి 2 into 5 is 10 meters per second. అంతే, ఇది ఆన్సర్. ఎక్స్ప్రెస్ ఏ స్పీడ్ ఆఫ్ 30 kilometers per hour ఇన్ మీటర్స్ పర్ సెకండ్ అన్నాడు. కాబట్టి మీటర్స్ పర్ సెకండ్ 10 meters per second అని అర్థం. ఇది ఒక ప్రాబ్లము. మరి నెక్స్ట్ వన్ రేషియో అండ్ ప్రొపోర్షన్. ప్రొపోర్షన్ అంటాం. వాట్ ఈస్ ద మీన్డ్ బై రేషియో అండ్ ప్రొపోర్షన్? మరి రేషియో మీన్స్ ద రేషియో ఆఫ్ టూ quantities a, small a and small b in the same units is a fraction. దాన్ని మనము a by b అంటాం. రేషియోలో a is to b means a by b అని, a is to b is equal to a by b అని. మరి అండ్ we write it has a is to b. a by b ని a is to b గానే రాయొచ్చు, మరి a is to b ని a by b గా రాయొచ్చు. కాబట్టి in the ratio a is to b, we all a is the first term and b is the second term. a is the first term and b is the second term. ఇది రేషియో పైన డెఫినేషన్ ఎలా ఉంది ఏం కదా అనేది. నెక్స్ట్ ప్రొపోర్షన్. ద ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ ప్రొపోర్షన్. అంటే ఏమి a is to b, మరి అక్కడ 4 dots వస్తాయి, c is to d, దాన్నే ప్రొపోర్షన్ అంటాం. అంటే ప్రొపోర్షన్ మీన్స్ ద ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ ప్రొపోర్షన్. ఇఫ్ a is to b, c is to d, we write a is to b is to c is to d and we say that a, b, c, d are proportion. There a and d are called extremes. b and c are called mean terms. mean terms అవి ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అవుతాయి. ఎక్స్ట్రీమ్స్ అంటే ఏమి ఏ అనేది మొదలు డి అనేది ఎండ్, కాబట్టి అవి ఎండ్ టర్మ్స్ అవుతాయి. అంటే ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఈజ్ ఎండ్ టర్మ్స్. మరి బి అండ్ సి
అవి ఏమి మిడిల్ టర్మ్స్, ఏకి డికి మధ్యలో ఉన్నాయి కాబట్టి అవి బి అండ్ సిని అక్కడ వాడు మీన్ టర్మ్స్ అని అంటాడు. మీన్ టర్మ్స్ ఆర్ మిడిల్ టర్మ్స్. ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. అంటే ఏమి, ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి అని ఫార్ములా. కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ బిను సిను, మరి ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ వచ్చేసి ఏను డిను. కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ బి ఇంటూ సి మరి ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఏ ఇంటూ డి. కాబట్టి దీనిపైన ఒక ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ ఈస్ టు బి ఈజ్ ఈక్వల్ టు 5 ఈస్ టు డి అండ్ బి ఈస్ టు సి ఈజ్ ఈక్వల్ టు 4:7, ఫైండ్ ఏ ఈస్ టు బి ఈస్ టు సి. ఏ ఈస్ టు బి ఏమి 5:9 అని, మరి బి ఈజ్ 4:7. ఇందులో ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, మరి బిలోనే డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఏం చేయాలంటే మనం ఫస్ట్ 4 ఇంటూ 9/4 వేసుకోవాలి. 4 ఇంటూ 9/4 మరి ఈస్టు 7:9/4. ఈ 9/4తో అనేది మనము మల్టిప్లై చేసుకోవాలి. ఏదానికి, బి ఈస్టు సికి మల్టిప్లై చేసుకుంటే 4 గెట్స్ క్యాన్సిల్. 7 into 9 is 63 divided by 4. Therefore, A is to B is to C is equal to A అనేది 5, is to B వచ్చేసి కామన్ 9 వచ్చింది, C is 63/4. కాబట్టి 4తో మల్టిప్లై చేసుకుంటే 5 4 జా 20, 9 4 జా 36 is to 63. Therefore, A is to B is to C is equal to 20 is to 36 is to 63. ఇది 5 మార్క్స్ ప్రాబ్లం. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఇస్తాడు. మన నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ ఈస్ టు బి ఈజ్ ఈక్వల్ టు 7:5 మరి బి ఈస్ టు సి ఈజ్ ఈక్వల్ టు 9:11, ఫైండ్ ఏ ఈస్ టు బి ఈస్ టు సి. ఇక్కడ ఏ అనేది కంపల్సరీ 7 ఉంటుంది, కానీ బిసి మాత్రమే చేంజ్ అవుతాయి. ఒకసారి బి కూడా కామన్ గా రావచ్చు, కానీ బీసీలు చేంజ్ అవుతాయంటే చూడండి. ఏ ఈస్ టు బి ఈజ్ ఈక్వల్ టు 7:5 మరి బి ఈస్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఏమి 9:11. కాబట్టి 9 ఇంటూ ఇక్కడ ఏముంది, ఏ ఈస్ టు బిలో 5, బి 5 కాబట్టి 5/9 ఈస్ టు 11 ఇంటూ 5/9. కాబట్టి 9 గెట్స్ క్యాన్సిల్, 5 ఈస్ టు 55/9. Therefore, A is to B is to C is equal to 7:5 is to 55/9. 9తో మల్టిప్లై చేసుకుంటే 7 9 జా 63, 9 5 జా 45, మరి 55. Therefore, A is to B is to C is equal to 63 is to 45 is to 55. For next problem, divide 672 rupees in the ratio 5:3. Divide 672 rupees in the ratio 5:3. అంటే 672 రూపాయలని మరి 5:3 నిష్పత్తితో ఎలా వాడు విభజిస్తాడు, డివైడ్ చేస్తాడు అంటే ప్రాబ్లం సొల్యూషన్ చూడండి. సమ్ ఆఫ్ ది రేషియో టర్మ్స్, ఏమి రేషియో టర్ము 5 3 ఉంది, దాన్ని సమ్ చేయాలి. సమ్ అంటే యాడ్. ఇక్కడ 5 + 3 is 8. నెక్స్ట్ ఫస్ట్ పార్ట్, ఎందుకంటే ఇద్దరు ఉన్నట్లు ఇక్కడ 5 అనేవాళ్ళు ఒకరు, 3 అనే పార్ట్ ఒకరు, కాబట్టి 2 parts కాబట్టి ఫస్ట్ పార్ట్ రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 672 rupees ఇంటూ ఫస్ట్ ఏమి 5 డివైడెడ్ బై టోటల్ సమ్ ఎంత 8 కాబట్టి ఇంటూ 5/8 మల్టిప్లై చేస్తే మరి 84, 8తో 84 క్యాన్సిల్ అవుతుంది. మరి 84 ఇంటూ 5 ఈజ్ 420 rupees. మరి ఫస్ట్ పార్ట్కి 420 rupees వచ్చింది. మరి సెకండ్ పార్ట్కి ఎంత, 675 ఇంటూ 3 డివైడెడ్ బై 8. మరి 8తో 84 క్యాన్సిల్ అవుతుంది. మరి 84 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 252 rupees. మరి ఫస్ట్ పార్ట్కి వచ్చేసి 420 rupees, సెకండ్ పార్ట్ ఈస్ 252 rupees. ఈ విధంగా ఇద్దరికి డివైడ్ చేస్తాడు. ఏ రేషియోలోనా, 5:3 రేషియోలో ఈ 672 rupeesని ఫస్ట్ పార్ట్ కింద, సెకండ్ పార్ట్ కిందని డివైడ్ చేస్తాడు. అది ఎలా చేయగలిగినాము అంటే మరి సమ్ ఆఫ్ ది రేషియో టర్మ్స్ తీసుకొని
మరి దాని నుంచి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఫార్ములా అప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. డివైడ్ 1162 rupees 1162 rupees among ABC in the ratio 35:25:20 28:20 35:28:20. మరి ఏబిసి అనేవాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఈ రేషియోతో 1162 రూపీస్ని ఏ విధంగా డివైడ్ చేస్తాడు అంటే, మరి సమ్ ఆఫ్ ది రేషియో టర్మ్స్ 35 + 28 + 20 టోటల్ ఈస్ 83. ఈ 3 రేషియోని మనము సమ్ చేయాలి. ఫస్ట్ సమ్ చేస్తాం. ఇందులో మరి ఏ యొక్క షేర్ ఎంత, బి యొక్క షేర్ ఎంత, సి షేర్ ఎంత అనేది మనము ఎలా చేస్తామని చూడండి. ఏ షేర్ ఈజ్ ఈక్వల్ టు 1162 రూపీస్ ఇంటూ మరి ఏ యొక్క రేషియో ఎంత 35 డివైడెడ్ బై టోటల్ సమ్ ఆఫ్ ది రేషియో 83. 1162 ఇంటూ 35 డివైడెడ్ బై 83 ఎంత వస్తుంది? మరి దాన్ని క్యాన్సిల్ అవుతే ఇక్కడ 14 ఇంటూ 35 ఈజ్ ఈక్వల్ టు 490 రూపీస్. 490 రూపీస్. నెక్స్ట్ వన్ బి షేర్. బి షేర్ ఎంత అంటే మరి 1162 ఇంటూ మరి బి రేషియో 28/83. మరి 83తో మల్టిప్లై చేస్తే ఇక్కడ క్యాన్సిల్ చేస్తే డివైడ్ చేస్తే 14 ఇంటూ 28. 14 ఇంటూ 28 ఈస్ 392 రూపీస్. మరి సి షేర్ ఎంత 1162 ఇంటూ రేషియో 20 డివైడెడ్ బై 83. మరి 83తో డివైడ్ చేస్తే 1162ని 14, మరి 14 ఇంటూ 20 ఈస్ 280 రూపీస్. మరి ఏ యొక్క షేర్ వచ్చేసి 490 రూపాయలు, మరి బి షేర్ వచ్చేసి 392 రూపాయలు, మరి సి షేర్ వచ్చేసి 280 రూపీస్. మరి ఈ 3 షేర్లు కలిపితేనే మనకి 1162 రూపీస్. ఆ 1162 రూపీస్ని ఈ ఇచ్చినటువంటి రేషియోలో ఏ విధంగా మనము డివైడ్ చేస్తాము అనేది ఇది ప్రాబ్లం. మరి ఏమైనా ఇచ్చినా మనకి 10 మార్క్స్కి ఇవ్వవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. A/B is equal to 3:5 and B/C is equal to 9:7. Find A/B/C. మరి given A/B is equal to 3:5 and B/C is equal to 9:7. ఫస్ట్ మనం గమనించాల్సింది 9:7నే గమనించాలి. మరి దేంతో మనము మల్టిప్లై చేయాలి అంటే మరి 9 ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి A/Bలో 5 ఉంది కదా, 5 డివైడెడ్ బై మరి ఫస్ట్ టర్మ్ బీను 9. 9 ఇంటూ 5/9 ఈస్ టు 7 ఇంటూ 5/9. మల్టిప్లై చేస్తే 9 గెట్స్ క్యాన్సిల్. 5:35/9. మరి therefore A/B is to C is equal to 3:5:35/9. మరి 9తో మల్టిప్లై చేసుకుంటే 3 ఇంటూ 9 ఈజ్ 27 ఈజ్ టు 9 ఇంటూ 5 ఈజ్ 45 ఈజ్ టు 35. ఇది నెక్స్ట్ వన్. ఇదే ప్రాబ్లం చూడండి. 1:3 ఈజ్ ఈక్వల్ టు 12/3 ఈజ్ టు x. దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్, x వాల్యూ ఎంత? మరి 1:3 ఈజ్ ఈక్వల్ టు 12:3 12/3 ఈజ్ టు x. ఓకే, మరి 1:3ని ఏం రాయొచ్చు 1/3 అని. మరి 12/3 ఈజ్ టు x ని 12/3 డివైడెడ్ బై x. కాబట్టి ఇంప్లైస్ 1/3 ఇంటూ 12/3 ఇంటూ 1/x అంటే ఏమవుతుంది 3 4 జా 12 అంటే 1/3 ఈజ్ ఈక్వల్ టు 4/x బై క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x/1 ఈజ్ ఈక్వల్ టు 12/3 ఇంటూ 3/1. కాబట్టి 3 4 జా 4 3 జా 12. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 12. Therefore x value is 12. Next, Rajiv saw age after 15 years 5 times.
5 years back, what is the present age of రాజీవ్? ఇది ఏజ్ పైన మనకి ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. మరి రాజీవ్స్ ఏజ్ ఆఫ్టర్ 15 years అన్నాడు. ఆఫ్టర్ అంటేనే మనకి ఏం చేయాలా, యాడ్ చేసుకోవాలా. మరి లెట్ రాజీవ్స్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ ఎక్స్ ఇయర్స్, సపోజ్ ఎక్స్ ఇయర్స్ అని అనుకుంటాం. మరి దెన్ రాజీవ్స్ ఏజ్ ఆఫ్టర్ 15 years అంటే ఎక్స్ ప్లస్ 15 years అని అర్థం. ఎక్స్ ప్లస్ 15 years. నెక్స్ట్ రాజీవ్ ఏజ్ 5 years బ్యాక్ అన్నాడు. బ్యాక్ అంటే ఏమి, బ్యాక్ వెనక్ సైడ్, కాబట్టి అది మైనస్ మనకు అర్థం. కాబట్టి ఎక్స్ మైనస్ 5 years. కాబట్టి దేర్ ఫోర్ మరి ఎక్స్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 5 years బ్యాక్ అంటే 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5 అని అర్థం. కాబట్టి ఎక్స్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఎక్స్ ఇస్ 5x మైనస్ 5 ఇంటూ 5 25. కాబట్టి 5x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 25 ఈజ్ 4x ఈజ్ ఈక్వల్ టు 40. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఈజ్ ప్రజెంట్ ఆఫ్ రాజీవ్ ఏజ్. మరి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాజీవ్ ఈజ్ 10 years. ఇప్పుడు ప్రజెంట్ ఉండేదానికి 10 years అని. 15 years కంటే ఏమి 10 ప్లస్ 15 ఈస్, మరి ఆఫ్టర్ 5 years బ్యాక్ అంటే ఏమి 10 మైనస్ 5 ఈస్ 5 years అని. కాబట్టి ఇట్లా 3 రకాలుగా దీన్ని ప్రాబ్లం మనం చెప్పవచ్చు. ఇది ప్రాబ్లం. మన నెక్స్ట్ వన్, ద ఏజ్ ఆఫ్ 2 persons differ by 16 years. If 6 years ago the elder one be 3 times as old as the young one, find their present ages. ఇది ఇంపార్టెంట్. మరి చూడండి, లెట్ ది ఏజ్ ఆఫ్ ది యంగర్ పర్సన్ బి ఎక్స్ ఇయర్స్. కాబట్టి మనం తెలియని దాన్ని ఏమనుకోవాలి, ఎక్స్ ఇయర్స్ అనుకోవాలి. దెన్ ఏజ్ ఆఫ్ ది ఎల్డర్ పర్సన్ ఈస్ ఎక్స్ ప్లస్ 16 years, ఎక్స్ ప్లస్ 16 years. మరి దేర్ ఫోర్ ఇక్కడ ఏమన్నాడు, 3 times యాజ్ ఓల్డ్ అన్నాడు. ఓల్డ్ ఈస్ ఎక్స్ మైనస్ 16. కాబట్టి 3 ఇంటూ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 16 మైనస్ ఎక్స్. దాన్ని సింప్లిఫై చేస్తే మరి 3x minus 8 is equal to x plus 10. 3x minus x is equal to 10 plus 18. మరి 3x minus x is 2x is equal to 28. X is equal to 14. Hence, their present age has the younger is 14 years. మరి and that of elder is 14 plus 16, 30 years. మరి elder age వచ్చేసి 30 years ఉంటుంది. మరి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ యంగర్ వచ్చేసి 14 years. ఇది మనకి ప్రాబ్లం. మన నెక్స్ట్ వన్, ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ అంకిత్ అండ్ నిఖిత ఈజ్ 240. ఇఫ్ ట్వైస్ అంటే డబుల్, ద ఏజ్ ఆఫ్ నిఖిత ఈజ్ మోర్ దాన్ Ankit's age by 4 years. What is Nikita's age? అంటే ఇక్కడ మనకి లెట్ అంకిత ఏజ్ బి ఎక్స్ ఇయర్స్, మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ ఇయర్స్ అంటాం. మరి ప్రోడక్ట్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ది 2 ఈజ్ ఈక్వల్ టు 240 years. మరి దెన్ నిఖిత ఏజ్ ఈజ్ ఈక్వల్ టు నిఖిత. కాబట్టి అంకిత అని ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం ఇయర్స్. మరి నిఖిత ఏజ్ ఎంత, మరి అది కూడా 240 by x years. మరి ట్వైస్ అన్నాడు, 2 into 240 by x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. అంటే 4 years కి మనము ఈక్వేట్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేయవచ్చు. కాబట్టి మరి ఇంప్లైస్ 2 into 240 అంటే ఏమి 480 by x
minus x is equal to 4. మరి total LCM is x. 480 minus x into x square is equal to 4. మరి 480 minus x square is equal to 4x. x square plus 4x minus 480 is equal to 0. మరి 24 రెండ్ల 48 కాబట్టి x square plus 24 minus 24x minus 20x minus 480 is equal to 0. మరి x into x plus 24 మరి plus minus 20 into x minus x plus 24 equal to 0 అంటే x plus 24 x minus 20 మరి x plus 24 is equal to 0 or x minus 20 is equal to 0 మరి x is equal to 20 minus 24 or x is equal to 50. కాబట్టి ఇక్కడ మైనస్ 24 అనేది తీసుకోము, ఎందుకంటే అది నెగిటివ్ వాల్యూ కాబట్టి ఓన్లీ పాజిటివ్ వాల్యూ x is equal to 20 తీసుకుంటాం. x is equal to 20. మరి దీన్ని ఇక్కడ రాసేస్తే హెన్స్ నిఖిత ఏజ్ is equal to 240/20 years is equal to 12 years. 12 years. Next one. The present age of a father is 3 years, more than 3 times the age of the son. 3 years of after father's age will be 10 years. More than twice then of the son, find the present age of the father. అంటే ఇక్కడ మనము ప్రజెంట్ ఏం ఏజ్ ఉంది ఫాదర్ది కనుక్కోవాలంటే లెట్ ది సన్స్ ప్రజెంట్ ఏజ్ బి ఎక్స్ ఇయర్స్. అది తెలుదు, సన్ ది ప్రజెంట్ ఏజ్ తెలుదు మనకు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటాం. మరి దెన్ ఫాదర్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 3 times అంటే 3x plus 3 years అంటే 3x plus 3 plus 3 is equal to 2 times of the మరి x plus 3 plus 10 అంటే 3x plus 6 is equal to 2x plus 2 into 3 is 6 plus 10. 3x plus 6 is equal to 2x plus 16. మరి 3x minus 2x is equal to 16 minus 6 కాబట్టి x is equal to 10. Hence మరి ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ 3x into 3 is equal to 3 into మరి 10 plus 3. 3 into 10 30. 30 plus 3 is 33 years. ఇది మరి ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్. మీరు ఇలాంటివి మనం ఇక్కడ ఫార్ములాస్ ఉపయోగించి చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ పర్సెంటేజెస్. ఫైండ్ 33 1/3% ఆఫ్ 600. మరి పర్సెంటేజ్ ఎలా తీసుకుంటాము అంటే 33 1/9% ఆఫ్ 600 అంటే ఏమి 33 1/9 ఈస్ ఈ 33ను ఇంటూ 3 plus 1 divided by 3 into 1/100 percent అడిగినా కూడా 1/100 into 600 rupees. ఆఫ్ అంటే ఇంటూ పెట్టాలి, ఇంటూ 600. మరి పర్సెంట్ అంటే 1/100. మరి 33 into 1/3 అంటే మల్టిప్లికేషన్ చేయాలి. 33 into 3 plus 1 divided by 3 అంటే ఎంత ఉంది? 3 3 9 99 1 100/3 into 1/100 is equal to 600. 100 gets cancel. మరి 3 2s 200. మరి అందులో 100కి 100 క్యాన్సిల్ అయితే 2 వస్తుంది. మరి 100 into 2 is equal to 200. కాబట్టి దీని పర్సెంటేజ్ వాల్యూ ఎంత అంటే 200. మరి నెక్స్ట్ వాట్ పర్సెంట్ ఆఫ్ 144 ఈజ్ 36. మరి లెట్ x పర్సెంట్ ఆఫ్ 144 ఈజ్ ఈక్వల్ టు 36. మరి అంటే అర్థమేమి? x/100% x పర్సెంట్ అన్నాడు కాబట్టి x/100 into 144 ఈజ్ ఈక్వల్ టు 36. మరి x ఈజ్ ఈక్వల్ టు 36 into 100 divided by 144 ఈజ్ ఈక్వల్ టు
25%. 25%. What percent of 144 is 36? Is అంటే ఈజ్ ఈక్వల్ టు అక్కడ మరి 144 ఆఫ్ x% ఆఫ్ అంటే x డివైడెడ్ బై x ఇంటూ పర్సెంటేజ్ అంటే 1/100 అంటే x/100 ఆఫ్ అంటే ఇంటూ 144 ఈజ్ ఈక్వల్ టు 36. ఈజ్ 36 అంటే ఈజ్ ఈక్వల్ టు 36. అట్లా సింప్లిఫై చేస్తే మనకి 25%. నెక్స్ట్ వన్, వాట్ పర్సెంట్ ఆఫ్ 120 ఈజ్ 90? అంటే x% ఆఫ్ 120 ఈజ్ ఈక్వల్ టు 90. అంటే x ఇంటూ 1/100 ఈజ్ x/100 ఇంటూ 120 ఈజ్ ఈక్వల్ టు 90. మరి సింప్లిఫై చేస్తే 90 ఇంటూ 100/120, ఇది సింప్లిఫై చేస్తే మరి x ఈజ్ ఈక్వల్ టు 75%. 75%. నెక్స్ట్ 2.5 ఈజ్ 5% ఆఫ్ వాట్? 2.5 ఈజ్ 5% ఆఫ్ వాట్? వాట్ అనేది తెలియదు కాబట్టి నంబర్ ఎక్స్ అనుకుంటాం. మరి లెట్ ది నంబర్ బి ఎక్స్. మరి 5% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.5. 5% ఆఫ్ ఎక్స్ అంటే 5/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.5 ఇంటూ 100/5. మరి 5 2 జా 5 1 జా, దీని అంతా సింప్లిఫై చేస్తే మనకి 50 వస్తుంది. ఓకేనా? కాబట్టి దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50. అర్థమైందమ్మా? హలో హలో లత, హలో. గౌస్